వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశంపై విషం చిమ్మడంలో ఆరితేరిన వామపక్ష మేధావి అరుంధతి రాయ్ ఈ మధ్య కాలంలో ఒక వింతైన రోగం ముదిరినట్లు కనిపిస్తోంది. అది ఏంటి అనేది తెలవాలంటే ముందు నేను ఒక వీడియో వినిపిస్తా, అది వినండి. విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. एक छोटी एक बड़ी सी बात है और मैं इसके बारे में सोच रही थी कि हमें एक मांग उठाना पड़ेगा कि हमारे देश में प्राइम मिनिस्टर आप एक ही टर्म के लिए बन सकते हैं, एक ही टर्म के लिए, उसके बाद कोई और आएगा, उसके बाद कोई और आएगा। हम नहीं चाहते हैं कि ये महाराजा राजा का समय खत्म हो गया। We want one individual can be prime minister for one term. That's it. That की बात है, एक बड़ी सी बात है और मैं इसके बारे में सोच रही थी कि हमें एक मांग उठाना पड़ेगा कि हमारे देश में प्राइम मिनिस्टर आप एक ही टर्म के लिए बन सकते हैं, एक ही टर्म के लिए, उसके बाद कोई और आएगा, उसके बाद कोई और आएगा। हम नहीं चाहते हैं कि ये महाराजा राजा का समय खत्म हो गया। We want one individual can be prime minister for one term. That's it. That की बात है. విన్నారు కదా? అంటే ఏం చేయాలో అర్థం కాక ఖాళీగా ఉండా, లేకపోతే రోగం ముదిరి వింతైందా తెలియట్లేదు. కానీ ఆమె మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. దేశంలో ప్రధానిగా ఒక వ్యక్తి కేవలం ఒక టర్మ్ అంటే 5 ఏళ్ళు మాత్రమే ఉండాలంటూ ఈమె గారు ఒక మేధోపరమైన బాంబు పేల్చారు. ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కాలని ఈ వామపక్ష కుక్కల అరుపులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారాయంటున్నారు విశ్లేషకులు. 2014 ముందు దేశాన్ని 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం మేలింది. అప్పట్లో మన్మోహన్ సింగ్ వరుసగా 2 సార్లు ప్రధానిగా పీఠంపై కూర్చున్నారు. ఆ 10 ఏళ్ల కాలంలో సోనియా గాంధీ కనుసన్నల్లో నడిచే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో అరుంధతి రాయ్ ఒక కీలక సభ్యురాలిగా వెలిగిపోయారు. అప్పుడు ఈమె గారు అధికారాన్ని అనుభవిస్తూ దేశాన్ని ముక్కలు చేసే కుట్రలకు వంత పాడుతూ కాలం గలిపారు. మరి అప్పుడు కలగని జ్ఞానోదయం ఇప్పుడెందుకు కలిగింది? మన్మోహన్ సింగ్ 2వ సారి ప్రధాని అవుతుంటే ఈమె గారు ఎందుకు నోరు మెదపలేదు? సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ పాలన సాగిస్తున్నప్పుడు ఒకే ఒక్క టర్మ్ అనే సిద్ధాంతం ఎక్కడ దాక్కుంది? అప్పట్లో అధికారాన్ని అనుభవిస్తూ పచ్చిగా మేసిన ఈ మేధావి ఇప్పుడు గడ్డి దొరకకపోయేసరికి ముసుగులో ఏం చెప్పాలనుకుంటారు? వరుసగా 3 సార్లు ప్రజల మద్దతుతో ఒకే నాయకుడు ప్రధాని పీఠం ఎక్కడం చూస్తుంటే ఈ వామపక్ష ముఠాకు పుట్టిన కడుపు మంట అంతా ఇంత కాదు అంటున్నారు జనాలు. తాము నూరిపోసే అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని, తమ ఉనికి కాలగర్భంలో కలిసిపోతుందని ఈ కోడిపిల్ల మేధావులు వణికిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం చేతకాక ఆ తీర్పునే మార్చేయాలనే కుతంత్రాలకు తెరలేపుతున్నారు. మహారాజుల పాలన అంతమైందని గొప్పలు చెప్తున్న ఈమె మరి 10 ఏళ్ల పాటు ఒకే కుటుంబం చేతిలో కీలుబొమ్మగా ఉన్న ప్రభుత్వం దగ్గర ఎందుకు ఊడిగం చేశారు? ఇది పక్కాగా ద్వంద్వనీతి కాదా? తమకు అనుకూలమైన వారు 10 ఏళ్లున్నా 20 ఏళ్లున్నా అది ప్రజాస్వామ్యం. కానీ ప్రజలు మెచ్చిన నాయకుడు 10 ఏళ్ల పాటు ఉంటే అది మహారాజుల పాలన అయిపోతుందా? ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటున్నంత కాలం ఎవరైనా ప్రధానిగా ఉండొచ్చు అన్న కనీస రాజ్యాంగ జ్ఞానం కూడా లేని ఈమెను మేధావి అనాలా, లేక దేశంపై పగ పెంచుకున్న విషసర్పం అనాలా? విదేశీ వేదికల మీద దేశాన్ని కించపరిచే ఇలాంటి వాళ్ళను ఇప్పుడు దేశం లోపల ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారు. ఈ వామపక్ష అరుపులు, కోడిపిల్లల విన్యాసాలు చూస్తుంటే అర్థమయ్యేది ఒకటే: అధికారం దూరమైతే వీరు ఎంతటి నీచానికైనా దిగజారతారని. ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమై ఇప్పుడు నిబంధనల మీద పడి ఏడవడం వీరి చేతగాని తనాకానికి పరాకాష్ట. ఈ మేధావుల వేషాలు దేశ ప్రజలకు బాగా తెలుసు. అందుకే వీరిని చెత్తబుట్టలో వేసి చాలా కాలమైంది అంటున్నారు. మీ కుట్రలు కుతంత్రలు ఇక సాగనివ్వం అంటున్నారు జనాలు. మీ విష ప్రచారాలను నమ్మడానికి దేశం ఇప్పుడు కోడిపిల్లల గుంపు కాదు, మేల్కొన్న భారతం. ఈ జెన్జీలు అభివృద్ధి వైపు చూసి అడుగులు వేస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అరుంధతి రాయ్ గురించి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్తుంది అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే ఉంది, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.